హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో జాపనీస్ మూవీ టోక్యో ఘూల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్లో మనకి కనేకి ఇంకా తన ఫ్రెండ్ హిడేని చూపిస్తారు. వాళ్ళు ఘూల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఘూల్ మనుషుల్లాగే తిరుగుతూ మనుషుల్ని చంపి తింటూ ఉంటారు. వాళ్ళు మనుషుల్ని మాత్రమే తింటారు. వాళ్ళు ఇక్కడ దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి కనేకి ఇష్టపడ్డ అమ్మాయి రీజ్ వస్తుంది. కనేకి ఆ అమ్మాయితో డేట్కి వెళ్తాడు. ఇద్దరు రోజంతా తిరిగి రాత్రి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అమ్మాయి కనేకితో మాట్లాడుతూ తనని హగ్ చేసుకుంటుంది. సడన్గా తను కనేకి షోల్డర్ని కొరికేస్తుంది. ఆ అమ్మాయి కనేకితో నీ మాంసం బాగుందని, చాలా టేస్టీగా ఉందని చెప్తుంది. అప్పుడే కనేకికి ఆ అమ్మాయి ఒక ఘూల్ అని తెలుస్తుంది. ఇక్కడ ఆ ఘూల్ తన టెంటికల్స్ని బయటికి తీసి కనేకిని చంపేకి చూస్తుంది. తను అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. వెనక నుంచి తన టెంటికల్స్తో కనేకిని ఆ ఘూల్ పొడి చేస్తుంది. ఇక్కడ కొన్ని ఐరన్ బార్స్ పైనుంచి ఆ ఘూల్ పైన పడిపోతాయి. అక్కడ ఆ ఘూల్ ఇరుక్కుంటుంది. ఆ ఘూల్ నుంచి తప్పించుకున్న కనేకి స్పృహ తప్పి పడిపోతాడు. ఇక్కడ కనేకికి తన చిన్నప్పుడు వాళ్ళమ్మతో గడిపిన మూమెంట్స్ గుర్తుకు వస్తాయి. ఇంకా వాళ్ళమ్మ చనిపోయిన విషయం కూడా గుర్తుకు వస్తుంది. అప్పుడే తనకి హాస్పిటల్లో స్పృహ వస్తుంది. ఇక్కడ డాక్టర్ కనేకితో నీకేం కాలేదని, నువ్వు సేఫ్గా ఉన్నావని చెప్తాడు. ఇక్కడ ఆ డాక్టర్ ఐరన్ బార్స్ కింద ఇరుక్కున్న ఘూల్ని మనిషి అనుకొని తన బాడీ పార్ట్స్ని కనేకికి వేసేసి ఉంటాడు. ఆ అమ్మాయి బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని తను అలా చేసి ఉంటాడు. సో ఇప్పుడు ఆ ఘూల్ బాడీ పార్ట్స్ కనేకి ఒంట్లో ఉంటాయి. ఇంకోవైపు గవర్నమెంట్ వాళ్ళు ఘూల్స్ని చంపేకి ఒక టీంని రెడీ చేసి ఉంటారు. వాళ్ళు ఒక ఘూల్ని చంపి అతని దగ్గర ఉండే రింగ్ ఇంకా ఒక ఫైబర్తో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు కనేకి హాస్పిటల్ నుంచి వచ్చేసి కాలేజ్కి వస్తాడు. తన ఫ్రెండ్తో కలిసి రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడ తను తింటూనే వామిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. తను ఏం తిన్నా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటాడు. ఇంటికి వెళ్ళి ఆకలికి తన దగ్గర ఉండేటివన్నీ తింటూ ఉంటాడు. కానీ మొత్తం వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు. తను మెల్లిగా ఘూల్గా మారిపోతూ ఉంటాడు. అందుకే తను ఏం తిన్నా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఘూల్స్ మనుషుల్ని తప్ప ఏమీ తినలేరు. ఒకవేళ తిన్నా వాళ్ళకి వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కనేకికి ఒక కన్ను ఎర్రగా మారిపోతుంది. ఇక్కడ తను హాఫ్ ఘూల్ ఇంకా హాఫ్ మనిషిలాగా మారిపోయాడు. ఇక్కడ తను ఆకలికి బయటికి వస్తాడు. మనుషుల్ని చూసి తనకి తినాలని అనిపిస్తూ ఉంటుంది. తనకి ఫుడ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. అక్కడ తనకి ఒక ఘూల్ మనిషిని తింటూ కనిపిస్తాడు. తను కనేకికి కూడా ఒక పీస్ ఇస్తాడు. కానీ కనేకి మనుషుల్ని తినేకి ఒప్పుకోడు. అప్పుడే అక్కడికి ఇంకో ఘూల్ వచ్చి అక్కడ తింటున్న ఘూల్ని చంపేస్తాడు. తను కనేకిని కూడా అటాక్ చేస్తాడు. ఇది నా ఏరియా అని, ఇక్కడ ఎవరు తినకూడదని చెప్తాడు. అప్పుడే అక్కడికి టూకా వస్తుంది. ఆ ఘూల్ కనేకిని వదిలి పారిపోతాడు. ఇక్కడ టూకా అక్కడ పడి ఉండే బాడీని తిని ఒక పీస్ కనేకికి కూడా ఇస్తుంది. కనేకి నాకొద్దని చెప్తాడు. ఇక్కడ తను టూకాతో నాకు హెల్ప్ చేయమని అడుగుతాడు. అప్పుడే అక్కడికి యోషిమోరా వస్తాడు. తను ఒక రెస్టారెంట్ ఓనర్. ఘూల్స్ అందరూ మనుషుల్లాగా ఒక రెస్టారెంట్ని నడుపుతూ ఉంటారు. కనేకిని లోపలికి పిలుచుకొని వెళ్ళి తనకి కాఫీని ఇస్తారు. ఆ కాఫీ తాగి కనేకి వామిటింగ్ చేసుకోడు. ఇక్కడ యోషిమోరా ఘూల్స్ మనుషుల్ని తప్ప ఏమీ తినలేరని, కానీ ఈ కాఫీ మాత్రమే తాగగలరని చెప్తాడు. తను కనేకికి మనిషి మాంసాన్ని కొంచెం ఇస్తాడు. కనేకి అది వద్దని చెప్తాడు. కానీ అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఆకలికి తట్టుకోలేక అది తినేకి చూస్తాడు. అప్పుడే తన ఫ్రెండ్ హిడే నాకు కాలేజీలో నీ హెల్ప్ కావాలని ఒక లెటర్ వదిలేసి వెళ్తాడు. ఇక్కడ తను ఆ మనిషి మాంసాన్ని తినకుండా వదిలేస్తాడు. నెక్స్ట్ డే తన ఫ్రెండ్ని హెల్ప్ చేసేకి తను కాలేజ్కి వెళ్తాడు. తన కన్నుని ఎవరు చూడకూడదని, తను ఐ ఇన్ఫెక్షన్ అయిందని ఐ ప్యాచ్ వేసుకొని వెళ్తాడు. ఇక్కడ కాలేజ్లో కనేకి పైన రాత్రిపూట అటాక్ చేసిన ఘూల్ ఉంటాడు. ఇక్కడ ఆ ఘూల్ తన ఫ్రెండ్ని కొట్టి తినేకి చూస్తాడు. కనేకి అతన్ని ఆపేకి చూస్తాడు. కానీ ఆ ఘూల్ కనేకిని కూడా కొడతాడు. ఇక్కడ తన ఫ్రెండ్ని చంపేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి కోపంలో తన టెంటికల్స్ బయటికి వస్తాయి. ఫస్ట్ టైం తను పూర్తిగా ఘూల్గా మారిపోతాడు. ఇక్కడ తను ఆ టెంటికల్స్తో ఆ డాక్టర్ పైన అటాక్ చేస్తాడు. ఇక్కడ ఆ డాక్టర్ అక్కడి నుంచి పారిపోయేకి చూస్తాడు. కానీ కనేకి తనని పొడి చేస్తాడు. కనేకి స్పృహ తప్పి పడిపోయిన తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ తనకి తన పైన కంట్రోల్ ఉండదు. తన ఫ్రెండ్ రక్తాన్ని తను తాగేకి చూస్తాడు. అప్పుడే తనకి అద్దంలో తను రీజ్ లాగా కనిపిస్తాడు. ఎందుకంటే
ఆ అమ్మాయి ఆర్గాన్సే తనకి వేసి ఉంటారు. అప్పుడే అక్కడికి టూకా ఇంకా యోమో వస్తారు. కనెకిని యోషిమోరా దగ్గరికి పిలుచుకొని వెళ్తారు. ఆయన కనికితో నీ ఫ్రెండ్కి ఏం కాలేదని హాస్పిటల్లో ఉన్నారని చెప్తాడు. ఇక్కడ తను తన ఫ్రెండ్తో ఉంటే తన ఫ్రెండ్కే డేంజర్ అని కనెకిని మిగతా ఘుల్స్తో పాటు అదే రెస్టారెంట్లో పనికి పెట్టుకుంటారు. ఇక్కడ మనకు రెస్టారెంట్లో హినామిని ఇంకా వాళ్ళ అమ్మని చూపిస్తారు. స్టార్టింగ్లో ఘూల్స్ని చంపే ఏజెంట్స్ ఒక ఘూల్ని చంపి రింగ్తో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అది ఎవరో కాదు, హినామి వాళ్ళ నాన్న. ఆ ఏజెంట్స్ వీళ్ళని కనిపెడితే వీళ్ళు డేంజర్లో పడతారని యోషిమోరా వాళ్ళని రెస్టారెంట్లో పెట్టుకుని ఉంటాడు. ఆ రోజు రాత్రి కనికి యోమోతో ఒక చోటుకి వెళ్తాడు. అక్కడ సూసైడ్ చేసుకున్న వాళ్ళ బాడీస్ ఉంటాయి. అంటే వాళ్ళు మనుషుల్ని చంపి తినకుండా ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ మాంసాన్ని తింటూ ఉంటారు. ఆ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే మనుషుల్ని చంపి కాకుండా చనిపోయిన వాళ్ళ మాంసాన్ని తింటూ ఉంటారు. మిగతా ఘుల్స్ మనుషుల్ని చంపే తింటూ ఉంటారు. నెక్స్ట్ డే టూకా ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. తను ఒక మనిషి. టూకా తినేకి తను టిఫిన్ తీసుకుని వచ్చి ఉంటుంది. తన ఫ్రెండ్ ఫీల్ అవుతుందని టూకా దాంట్లో కొంచెం తింటుంది. దానివల్ల తన ఫ్రెండ్ వెళ్ళిపోయాక వామిటింగ్స్ చేసుకుంటుంది. ఘూల్స్ అందరూ మాస్క్ వేసుకుంటారు. అందుకే కనెకీకి కూడా ఒక మాస్క్ తయారు చేసేకి వెళ్తారు. ఇంకోవైపు ఆ ఏజెంట్స్ ఆ రింగ్తో హినామిని ఇంకా వాళ్ళమ్మని కనిపెట్టేస్తారు. ఇక్కడ హినామి కనెకీతో ఒక హెల్ప్ అడుగుతుంది. వాళ్ళ నాన్న సమాధి దగ్గర కొన్ని కాఫీ బీన్స్ పెట్టేసి రావాలని చెప్తుంది. దానికి కనెకి నీ బదులు నేను వెళ్ళి పెట్టేసి వస్తా అని ఆ కాఫీ బీన్స్ తీసుకొని వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఆ ఏజెంట్స్ కనెకిని చూసుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఆ సమాధి తవ్వి అందులో ఉండే వస్తువుల్ని బయటికి తీస్తారు. నెక్స్ట్ డే హినామిని ఇంకా వాళ్ళమ్మని సేఫ్ ప్లేస్కి పంపేస్తూ ఉంటారు. ఆ రెస్టారెంట్ నుంచి హినామి ఇంకా వాళ్ళమ్మ వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడ వర్షం పడుతుంది. వాళ్ళు ఒక బ్రిడ్జ్ కింద నిలబడతారు. అప్పుడే అక్కడికి ఘూల్స్ని చంపే ఏజెంట్స్ వచ్చేస్తారు. కనెకి హినామి వాళ్ళ కోసం గొడుగు తీసుకుని వస్తూ ఉంటాడు. ఇక్కడ హినామిని వాళ్ళమ్మ పారిపోమని చెప్తుంది. హినామి అక్కడి నుంచి పారిపోతుంది. తనకి దారిలో కనెకి కనిపిస్తాడు. కనెకిని హెల్ప్ అడిగి వాళ్ళమ్మ దగ్గరికి పిలుచుకొని వెళ్తుంది. వాళ్ళమ్మకి ఇంకా ఏజెంట్స్కి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ ఏజెంట్స్ చనిపోయిన వాళ్ళ టెంటికల్స్ని ఆయుధాలుగా వాడుతూ ఉంటారు. దాంతో హినామి వాళ్ళమ్మని ఓడిచ్చేస్తారు. కనెకి ఇంకా హినామి దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఇక్కడ ఆ ఏజెంట్స్ వాళ్ళమ్మని చంపేస్తారు. అక్కడికి వెళ్తే వాళ్ళు చనిపోతారని కనెకి హినామిని అక్కడే ఆపేస్తాడు. ఈ విషయం తెలిసి టూకా ఆ ఏజెంట్స్ పైన అటాక్ చేసేకి వెళ్తుంది. అందరూ వద్దన్న వినకుండా అక్కడికి వెళ్తుంది. అందులో ఒక ఏజెంట్ని టూకా చంపేస్తుంది. ఇంకో ఏజెంట్ పైన కూడా అటాక్ చేస్తుంది. అప్పుడే ఆ టెంటికల్స్ ఉన్న ఆయుధాన్ని తీసుకొని ఇంకో ఏజెంట్ అక్కడికి వస్తాడు. దాంతో టూకా చాలా గాయపడుతుంది. తను వాళ్ళని వదిలేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇక్కడ కనికి కూడా టూకాతో నాకు ఫైట్ చేయడం నేర్పిమని చెప్తాడు. టూకా కనికిని ఫైట్ చేయడం నేర్పిస్తుంది. ఇక్కడ తను కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుంటాడు. తన టెంటికల్స్ని యూజ్ చేయడం ఇంకా ఫైట్ చేయడం అంతా నేర్చుకుంటాడు. ఒకరోజు హినామిని ఆ ఏజెంట్స్ ట్రాప్ చేస్తారు. వాళ్ళమ్మ చేతిని ఒక చోట పెడతారు. ఆ వాసనకి హినామి వాళ్ళమ్మ ఉందని వెతుక్కుంటూ వెళ్తుంది. అది తెలుసుకొని టూకా ఇంకా కనెకి హినామిని వెతికేకి వెళ్తారు. హినామికి ఒక చోట వాళ్ళమ్మ చేయి కనిపిస్తుంది. అక్కడే ఏజెంట్స్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకో ఏజెంట్ని కారులో కనెకి చూసుకుంటాడు. తనని ఆపేకి కనెకి అక్కడికి వెళ్తాడు. హినామి పైన అటాక్ చేస్తున్న ఏజెంట్ దగ్గరికి టూకా వెళ్తుంది. కారులో ఉన్న ఏజెంట్ దగ్గరికి కనెకి వెళ్తాడు. తను ఫస్ట్ టైం తనకు తయారు చేసిన మాస్క్ వేసుకొని తనతో ఫైట్ చేసేకి వెళ్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. చివరికి కనెకి దగ్గర ఆ ఏజెంట్ ఓడిపోతాడు. ఆ ఏజెంట్ని చంపే అవకాశం ఉన్నా ఇక్కడ కనెకి అతన్ని చంపాడు. ఇక్కడ తను కొంచెంసేపు కంట్రోల్ తప్పిపోయి కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తాడు. కానీ చివరికి కంట్రోల్లోకి వచ్చి నువ్వు మా గురించి అనుకున్నదంతా తప్పని, ఈ వరల్డ్ మొత్తం మా గురించి తప్పుగా అనుకుంటుందని, నన్ను కిల్లర్ లాగా మార్చేయొద్దని అతన్ని చంపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు టూకా పైన చనిపోయిన హినామి వాళ్ళ అమ్మ టెంటికల్స్ని యూజ్ చేసి ఆ ఏజెంట్ అటాక్ చేస్తాడు. ఇక్కడ దాంతో టూకా చాలా గాయపడుతుంది. వాళ్ళమ్మ టెంటికల్స్ చూసి హినామి చాలా బాధపడుతుంది. కోపంలో తన టెంటికల్స్ బయటికి తీసి ఆ ఏజెంట్ అటాక్ చేస్తుంది. ఆ ఏజెంట్ కింద పడిపోతాడు. అప్పుడే టూకా ఆ ఏజెంట్ని చంపేస్తుంది. అప్పుడే అక్కడికి కనెకి వస్తాడు. వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ చనిపోయిన ఏజెంట్ సమాధి దగ్గర కనెకి చంపకుండా వదిలేసిన ఏజెంట్ చాలా కోపంగా కనిపిస్తాడు. ఇక్కడ రెస్టారెంట్లో కనెకిని చూపిస్తారు. కనెకికి తన ఫ్రెండ్ హిడే గుర్తుకు వస్తాడు.
తనకి అతనొక్కడే ఫ్రెండ్గా ఉంటాడు. కానీ ఇప్పుడు తను మనిషి కాదు, తను ఒక ఘూల్. తను కావాలనుకున్నా తిరిగి మళ్ళీ మనుషుల ప్రపంచానికి వెళ్ళలేడు. తనకి ఇప్పుడున్న ఘూల్ ఫ్రెండ్స్ని చూస్తాడు. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఇది టోక్యో ఘూల్ పార్ట్ 1. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి దీన్ని సీక్వెల్ చేయాలో లేదో డిసైడ్ చేస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.